ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి మరో మంత్రిని ఇక్కడ తీసుకొస్తారనే చర్చ పైన కూడా ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకొక వైపు మేడా కుటుంబానికి సంబంధించి కడపలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పి గత ఎన్నికల సమయంలో చెప్పడం, వారికి ఆశించినటువంటి పరిస్థితులు లేవు. ఇంకొక వైపు టికెట్ కూడా ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉండడంతో వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మనం చూసాం ఇటు రాయలసీమ కావచ్చు, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టికెట్ల అంశం పైన అయితే మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంటోంది. సో ఉత్తరాంధ్ర కావచ్చు లేదా రాయలసీమకు సంబంధించినటువంటి జాబితా, మూడో జాబితా పైన నిన్న కొంత సోషల్ మీడియాలో కూడా కొన్ని పేర్లు అయితే చక్కర్లు కొట్టాయి. సో వాటికి సంబంధించిన విషయంలో ఖరారు కానా ఈ రోజు ఖచ్చితంగా జాబితా వస్తుందా, లేకపోతే ఇలాంటి వివాదాలన్నీ నేపథ్యంలో వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది? ఫైనల్ గా ఏం చెప్తారా మరి? శ్రీహరి జాబితా అయితే ఈరోజు వచ్చే అవకాశం లేదు అని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే చాలా వివాదాలు ఇంతకుముందు మనం కొలీగ్స్ వెంకట్రావు, అదేవిధంగా కడప నుంచి శ్రీనివాస్ చెప్పినట్టు చాలా వివాదాలు కడప కానీ, లేకపోతే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, విజయవాడ కానీ, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వివాదాలు నెలకొని ఉన్నాయి. పైగా ముఖ్యమంత్రి జగన్కి అత్యంత వేర విధేయులైన వ్యక్తులే ఎదురు తిరగటం కూడా ఆ పార్టీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతుంది. పైగా ముఖ్యమంత్రికి సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న సాయంత్రం విజయవాడ నుంచి అలిగి హైదరాబాద్ వెళ్ళిపోవటం కూడా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రికి వేర విధేయుడైన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జగన్కు ఒక శాల్యూట్ అంటూ కూడా ప్యాలెస్ వైపు నుంచి ప్యాలెస్ వైపుకి తిరిగి శాల్యూట్ చేసి వెళ్ళిపోయారంటే, పైగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెయిట్ చేసినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దర్శన భాగ్యం కలగలేదు అని అంటే, ఇటువంటి వాళ్ళందరి దెబ్బతో కూడా వైసీపీలో హైకమాండ్లో కలవరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మూడో జాబితా విడుదల చేసే ముందు ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ముహూర్తం అని చెప్పి కూడా ముహూర్తం ప్రతిబంధకంగా మారింది. అమావాస్య ముందు రోజు అని ఇవ్వలేదు అని చెప్తున్నారు. బట్ ఈ రోజు అమావాస్య కావడంతో ముందు రోజే ఇవ్వకపోతే అమావాస్య రోజు ఎలా ఇస్తారు అని చెప్పి ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటి ఈయన షరతులు, ప్యాలెస్ నుంచి షరతులు పెట్టడం, వాళ్ళు అంగీకరించేది లేదని చెప్పటం. శ్రీహరి ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. చాలా మంది ఎంపీ అభ్యర్థులు తాము రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెబుతున్నారు. మరికొందరు తమకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నిన్న కర్నూలు వైసీపీకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ విషయం చూసాం, మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అక్కడ గుంటూరు నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాజమండ్రి ఎంపీ భరత్, ఆయన ఎంపీ స్థానం నుంచి రాజమండ్రి టౌన్ కావాలని కోరుతున్నారు. ఈ విధంగా అనేక మంది ఎంపీలు తాము పోటీ చేయబోమని చెబుతున్నారు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, మనదాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నేను పోటీ చేయబోనని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి వద్దకు పిలిపించి మరీ ఆయనతో మాట్లాడిన అనంతరం ఏం ఓడిపోతావని భయపడుతున్నావా, అటువంటిది ఏమీ లేదు, మనకి 140 సీట్లు వస్తాయి, నువ్వు పోటీ చెయ్యి, నీకే మొత్తం భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చి పంపించినప్పటికీ కూడా ఆయన ఇంకా వెనక ముందాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ జరుగుతుంది. దాంట్లో ఎవరు ఒక్క విజయవాడలో మినహా మిగతా స్థానాల్లో ఎవరు లభించకపోవడంతో ఏం చేయాలనే అంశంపై కూడా పైగా వచ్చిన అభ్యర్థులు కూడా జారిపోతున్నారు. క్రికెటర్ రాయుడు మొన్న వెళ్ళారు, ఆయన ఆట ఆరంభం కాకముందే అవుట్ అయిపోయారు. మళ్ళా నిన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ఇలా ఎంపీ అభ్యర్థులంతా కూడా ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గడంతో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇవన్నీ సెట్ అయిన తర్వాత మాత్రమే మూడో జాబితా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీహరి. రైట్, మీరు అన్నట్లుగా మూడో జాబితాకు సంబంధించి అయితే అమావాస్య చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు చూస్తే క్షేత్రస్థాయిలో అక్కడ ఎంపీ అభ్యర్థుల ఖరారు కాకపోవడం, ఎంపీ అభ్యర్థులు కొంతమంది పేర్లు సూచిస్తుండడంతో సిట్టింగ్ల ఏం చేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం అక్కడైతే కొంత గందరగోళం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ జాబితా సంబంధించిన ఇష్యూ పైన ముందుకు వెళితే మరిన్ని తలనొప్పులు ఎదురవుతాయనేటువంటి భయం కూడా ఉన్నట్టుంది. సో థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెంకట్రావు, అలానే శ్రీనివాస్. సో మొత్తానికి అయితే జాబితా ఇవాళ ఉంటుందా లేదా అనే దానిపైన ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జాబితా కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. జాబితా వస్తే తమ దారి తాము చూసుకునే దానికి కూడా మరికొంతమంది నేతలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.